నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. జొన్నలు జొన్నలు చిరుధాన్యాల కోవకు వస్తాయి. జొన్నలను విడిగా వినియోగించవచ్చు, లేదు మిగతా చిరుధాన్యాలతో కలిపి, గోధుమలు కూడా కలిపి, జొన్నలు, కొర్రలు, సజ్జలు, రాగులు, ఊదలు ఇవన్నీ కలిపి మల్టీగ్రెయిన్ పిండి అని అందుబాటులో ఉంది మార్కెట్లో. ఆ విధంగా దాంట్లో కూడా జొన్నలు ఉంటాయి. ఈ జొన్నలను మానవాళి గత 3000 సంవత్సరాల నుంచి వినియోగిస్తున్నాం. అంటే దీన్ని క్రీస్తు జననానికి ముందే జొన్నల వినియోగాన్ని ప్రారంభించాం. ఈ జొన్నలను రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధికంగా వినియోగిస్తారు. ఇప్పటికీ కూడా జొన్నలను, జొన్న రొట్టె చాలా శ్రేష్టమైంది, బలవర్ధకమైన ఆహారం. జొన్నల్లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, నియాసిన్ అనే ఈ పోషక పదార్థాలన్నీ ఉంటాయి. దీంట్లో సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంట్లో క్యాలరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునే వాళ్ళు జొన్న రొట్టె, జొన్న అన్నము తినటం ద్వారా బరువు తగ్గచ్చు. ఇది తినగానే, రొట్టె కానీ అన్నం కానీ తినగానే పొట్ట నిండిన ఆ ఫీలింగ్ వస్తుంది. త్వరితగతిన పొట్ట నిండినట్టుంటే ఇంకా ఎక్కువ తినరు. చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి, మధుమేహం ఉన్నవాళ్ళు జొన్న రొట్టెలు కానీ, జొన్న అన్నం కానీ తినటం ఎంతో శ్రేష్టం. చక్కగా రక్తములో షుగర్ లెవెల్స్ నియంత్రించడం జరుగుతుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా చేయటము, కరోనరీ ధమనులలో రక్తము గడ్డగట్టకుండా నివారించి గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. పెద్ద మెదడుకు రక్తం సరఫరా చేసే మెదడు రక్తనాళాలు, అవి మెడ ముందు భాగాన ఉంటాయి. వాటి పేరు కెరోటిడ్ ధమనులు. కెరోటిడ్ ధమనులలో కూడా కొవ్వు పేరుకుపోకుండా, రక్తము గడ్డగట్టకుండా నివారించి బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతము రాకుండా కాపాడుతుంది. దీంట్లో రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియంట్ అనే పదార్థాలు ఉండటం వల్ల శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నివారించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది. కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మూత్రపిండంలో రాళ్ళు ఉన్నవాళ్ళు జొన్నలు వినియోగిస్తే మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడవు. ఉన్న రాళ్ళు కూడా నీళ్ళు ఎక్కువ తాగటం ద్వారా రాళ్ళు కరిగిపోతాయి. ఈ జొన్న తినటం వల్ల రొమ్ము క్యాన్సర్ కూడా రాదని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంట్లో మాంసకృతులు అధికంగా ఉండటం వల్ల క్రీడాకారులు, అలాగే యవ్వనంలో ఉండే యువతి యువకులు తినటం వల్ల కండపుష్టి వస్తుంది. ఈ జొన్నలో పీచు పదార్థం కూడా ఉంటుంది. పీచు ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి అజీర్ణాన్ని నివారిస్తుంది. మలబద్ధకము రాకుండా కాపాడి, మలబద్ధకము వల్ల పైల్స్, మొలలు, మూలశంక అవి వచ్చే అవకాశం ఉంది. మలబద్ధకాన్ని నివారించడం ద్వారా పెద్ద పేగు, మలాశయం క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. కాల్షియము, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉండటం వల్ల వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకుండా ఎముక పెళుసుదనాన్ని నివారిస్తుంది. పిల్లలు బాగా ఎత్తు పెరగాలంటే జొన్నలలో ఉండే కాల్షియము, ఫాస్ఫరస్ ఉపయోగపడతాయి. ఈ పొటాషియం జొన్నల్లో ఉండటం వల్ల, పొటాషియం ప్రభావం వల్ల రక్తపోటు నియంత్రించటమే కాకుండా
గుండె కండరాల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీంట్లో ఐరన్ కూడా ఉంటుంది. ఈ ఐరన్ ఉండటం వల్ల నెలసరి సమయంలో రక్తం పోతుంటుంది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కూడా రక్తహీనత ఉంటుంది. అటువంటి రక్తహీనత లేకుండా నివారించే గుణం ఈ జొన్నకు ఉంటుంది. మెగ్నీషియం వల్ల నరాల పటుత్వము పెరుగుతుంది. మెదడు యొక్క పనితీరు మెరుగుపడుతుంది. మేధో సంపత్తి, జ్ఞాపక శక్తి పెరగటం, పిల్లలకి మార్కులు ఎక్కువ వస్తుంటాయి, ర్యాంకులు వస్తాయి. వాళ్ళు ఆశించిన విధంగా మెదడు యొక్క పనితీరు మెరుగుపడి జ్ఞాపక శక్తిని మెరుగుపరచటంలో, మతిమరుపుని నివారించటంలో మెగ్నీషియం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. దీంట్లో ఉండే నియాసిన్ అనే పదార్థం చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడేలా కాపాడుతూ చర్మము పగలకుండా, చర్మము పొడిగా అవ్వకుండా నివారిస్తుంది. ఈ జొన్నలను మనం ఎంత తరచుగా వినియోగిస్తే అంత ఆరోగ్యానికి మంచిది. జొన్న అన్నం తినచ్చు, జొన్న రొట్టెలు కూడా తినచ్చు. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు, అన్ని వయసుల వారు కూడా జొన్న తినటం వల్ల ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చు.